హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వాళ్ళ వీడియోలో జనరల్గా లేడీస్ అందరూ కూడా డైలీ ఇష్టపడే శారీస్ చాలా స్మూత్గా మంచి మన బాడీ హగ్గింగ్ ఉండే శారీస్ అండ్ మనం వేసుకుంటే మంచి కంఫర్ట్ ఉండే శారీస్ కోసం చూస్తూ ఉంటారు కదా. సో వాటిని కూడా మీషోలో మంచిగా లాంచ్ చేశారు. అండ్ ఇవి మనం బయటకి వేసుకెళ్ళినప్పుడు కూడా మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది. అంటే మనం బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేను వేర్ చేసిన శారీ వచ్చేసి ఇది కూడా మీషోనే. ఇది చినాన్ శారీ అనమాట. ఓ టైంలో బాగా ట్రెండింగ్లో ఉంది. అరౌండ్ 1800 2000 కూడా వెళ్ళిన రేంజ్ ఉంది. నేను ఆ టైంలోనే 1100 అట్లా తీసుకున్నాను. ఈ శారీ ప్రాబ్లం వచ్చేసి శారీ పన్నా చాలా చిన్నదన్నమాట. శారీ లెంత్ కూడా చాలా తక్కువ వస్తుంది. మనకి ఫ్రిల్స్ కూడా తక్కువ వస్తాయి, కుర్చీలు కూడా తక్కువ వస్తాయి అన్నమాట. సో హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం చూసి తీసుకోవాలి. బ్లౌజ్ కూడా మనకి 80 సెంటీమీటర్స్ మాత్రం వస్తుంది. ఇది హ్యాండ్ వాష్ చేయలేము, నీటిలో తడపకూడదు అనమాట. నీటిలో తడిపాము శారీ పని అయిపోద్ది. ఇది డ్రై క్లీనింగ్ కాదు, డ్రై వాష్కి ఇచ్చుకోవాలి. డ్రై వాష్కి ఇచ్చుకొని మనం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. లేదంటే నీట్గా యూస్ చేసిన తర్వాత నీట్గా కాసేపు ఎండలో పెట్టి మళ్ళీ మనం నీట్గా మడత పెట్టేసుకుంటే మంచిగా వాడుకోవచ్చు. బాడీ హగ్గింగ్ శారీ అనమాట. శారీ తడపనంత వరకు కూడా శారీ మన మాట వింటుంది. శారీ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అనమాట. అందరికీ అంత ఈజీగా సరిపోదు. సో నేను ఇది మ్యాచ్ అవుతుందని ఇది పేరప్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే కొత్తగా వచ్చిన కలెక్షన్ చూసేద్దాం. యూ మస్ట్ లవ్ ఇట్. ఫస్ట్ శారీ వచ్చేసి డ్యూయల్ షేడ్ అనమాట. డ్యూయల్ షేడ్ శారీ, పర్పిల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. చీరలు స్మూత్గా మంచి భలే బాడీ హగ్గింగ్ ఉంటాయండి. ఇవి మనం చాలా డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేస్ వేసుకొని పార్టీస్ బయటికి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాడుకోవచ్చు. శారీ అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి. శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దాని దగ్గర అసలు ఆలోచించాల్సిన పనే లేదు. మనం ఎలా అయినా వేసుకోవచ్చు. ఇది పైకి ఇది కిందకైనా వేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది అన్నమాట శారీ. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది శారీ. సో నేను ఈ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అనమాట. ఓకేనా. శారీ లెంత్ కూడా మనకి 5.5 వచ్చింది. బ్లౌజ్కి ఏం రాలేదు. బ్లౌజ్ మనకి సెపరేట్గా బ్లౌజ్ పీస్ ఇచ్చారు, కానీ బ్లౌజ్ క్వాలిటీ అసలు బాగాలేదు. ఇది అసలు స్టిచ్ చేసుకోకండి, విడిగా తీసుకొని మీరు స్టిచ్చింగ్ చేయించుకుంటే చీరని రఫ్ అండ్ టఫ్గా హ్యాండ్ వాష్ చేసినా సరే ఏమీ కాదనమాట. సో ఇది ఫస్ట్ శారీ, పర్పుల్ శారీ. సెకండ్ శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. సెకండ్ శారీ. ఇవన్నీ కూడా డ్యూయల్ షేడ్ శారీస్ అండి. వీటిలో మీకు ఏ కలర్ నచ్చినా సరే, ఫర్ ప్లెయిన్ శారీ లవర్స్ యూ మస్ట్ లవ్ ఇట్. ఇలా ఉంటుంది అన్నమాట. డార్క్ కలర్ కిందకు వస్తే బాగుంటుంది కదా, సో అలాగా. ఇది కూడా సేమ్ క్వాలిటీ అయితే బాగుంది. పింక్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీని ఖచ్చితంగా లవ్ చేస్తారు, లైక్ చేస్తారు. ఓకేనా. ఫాల్స్ పైకి వచ్చేసింది. ఓకే, ఇట్లా వస్తుంది అన్నమాట శారీ. ఈ కలరు చాలా బాగుంటుంది ఎవరికైనా సరే. అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ సేమ్ క్వాలిటీ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ పింక్. ఇది అసలు స్టిచ్ చేసుకోవద్దండి, ఇవి క్వాలిటీ బాగో. మనం లైనింగ్ పెట్టి స్టిచ్చింగ్ చేయించినా సరే ఆ ఖర్చు వేస్ట్ అనమాట. ఇవి ఈజీగా విడిపోద్ది అనమాట. క్లాత్ అలా ఉంది అండ్ గరుకుగా కూడా ఉంది. ఇవన్నీ కూడా బిలో 500 రేంజ్, ఆ రేంజ్లో వచ్చిన శారీసే. ఓకేనా. ఇది కూడా సేమ్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రెయిన్బో శారీ అనమాట. మనకి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసింది ఏంటంటే హల్దీ శారీ అని మెన్షన్ చేశారు. అంటే హల్దీకి కూడా యూస్ చేయొచ్చు. ఇది రెయిన్బో శారీ అనమాట. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, అరౌండ్ ఒక 5 కలర్స్ ఉన్నాయి అన్నమాట.
దీన్ని ఎలా అయినా వేసుకోవచ్చు, ఇటు కిందకైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇటు కిందకైనా వేసుకోవచ్చు. గ్రీన్ కిందకు వచ్చేలా అయినా సరే వేసుకోవచ్చు. సింపుల్గా బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేసినా సరే బాగుంటాయి ఇలాంటి శారీస్. సో ఇట్లా ఉంటుంది అన్నమాట శారీ అంతా కూడా. సేమ్ 5.5 అండ్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. దీనికి కూడా బ్లౌజ్ ఇదే వచ్చింది, మళ్ళీ అగైన్ సేమ్ ఇదే ఇచ్చాడు. బెటర్ టు అవాయిడ్ అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో శారీ. జనరల్గా ఎల్లో ఎక్కువ మంది ఇష్టపడరు, కానీ దీని క్వాలిటీ చూసాక అసలు ఎవరు కూడా వేసుకోకుండా అయితే ఉండరు. క్వాలిటీ ఎంత బాగుందంటే నేను తీసుకున్న అరౌండ్ ఈ శారీస్ అన్నిటిలో కూడా ది బెస్ట్ క్వాలిటీ అనమాట. చాలా బాగుంది. ఎంత స్మూత్ ఉందంటే ఇంకా మనం ఎలా కడితే అలా నిలబడిపోద్ది అనమాట. ఇది కట్టుకుంటే మనం 2 days అయినా ఉండిపోతాం, అలా ఉంది. నాకు స్మూత్ శారీస్ అంటే భలే ఇష్టం అనమాట. మీరు కలర్ అవాయిడ్ చేయండి. ఎల్లో లవ్ చేసే వాళ్ళు ఎల్లో కూడా నచ్చుతుంది, కలర్ పక్కన పెట్టేస్తే. కానీ ఇది మాత్రం సూపర్ ఉంది అసలు. శారీ ఇలా వస్తుంది మనకి. ఇవి అంబ్రెల్లా ఫ్రాక్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం క్వాలిటీ అయితే అదిరిపోయింది, అద్భుతంగా ఉంది. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. మిగిలిన శారీస్తో కంపేర్ చేస్తే దీని క్వాలిటీ సూపర్ ఉందన్నమాట. సో ఇది కూడా సేమ్ 5.5 వచ్చింది. ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ మళ్ళీ అదే క్వాలిటీలో. ఈ బ్లౌజ్ పీసెస్ ఎక్కడ దొరికినాయో వాళ్ళకి తెలియదు, కానీ ఒక్కో చీరలో ఒక్కోటి పడేశారనమాట. ఓకేనా, ఇదైతే మాత్రం నంబర్ 1 క్వాలిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది చూసినప్పుడు ఆషామాషిగా అనిపించింది, కానీ ఒక్కసారి కట్టుకొని ఫొటోస్ దిగితే మాత్రం అల్టిమేట్ అనమాట. అంటే బ్లౌజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మంచి సింపుల్ బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా సరే అద్దిరిపోద్ది, అలా ఉంది శారీ మాత్రం. ఇది ఆల్రెడీ కట్టేశాను, చాలాసార్లే కట్టేశాను. ఇది కూడా క్వాలిటీ బాగుంది రిమైనింగ్ వాటితో పోలిస్తే. దీనికంటే కూడా ఎల్లో బాగుంది, ఎల్లో తర్వాత ఇది బాగుంది. దానికి 1 రేటింగ్ ఇస్తే దీనికి 2 ఇవ్వచ్చు అనమాట, అలా ఉంది. ఇది ఓన్లీ 2 కలర్స్ అనమాట. లైట్ పింక్ ఒకటి, అంటే లైట్ స్ట్రాబెర్రీ కలర్ ఒకటి, బ్లాక్ అనమాట. చాలా బాగుంది శారీ మాత్రం. ఇలా ఉంటుంది శారీ, అదిరిపోయింది. క్వాలిటీ కోసమే అసలు ఎక్కడ ఆలోచించక్కర్లా, చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. చాలా స్మూత్గా ఉన్నాయండి ఈ శారీస్. ఓకేనా, దీనికి మళ్ళీ బ్లౌజ్ సేమ్ అలాగే తగలెట్టారు ఇలాగా. ఇదైతే నేను కుట్టను కూడా, ఇంకా అలా వదిలేసాను. ఓకేనా, ఇవ్వండి. క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సో నచ్చిన వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ లేకపోతే కోడ్ అయినా సరే ప్రొవైడ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకేనా, అండ్ మీకు చూస్తున్నారు కానీ ఎవరు కూడా కమెంట్ చేయట్లేదు. అండ్ ఏంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్, వాటి ప్యాటర్న్ సంబంధించిన వాటికి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఆ వీడియో కావాలన్నా సరే నాకు కమెంట్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో చేయాలో తెలుస్తుంది. నేను కంప్లీట్ ఫ్యాషన్లోకి దిగలేదు, అలానే అది కూడా కాదు. సో నేను ఒక పక్క ప్రిపేర్ అవుతూనే ఇవి చేస్తూ ఉంటాను. సో మీకు అవి కూడా కావాలి అంటే కనుక నేను అవి కూడా చేస్తూ ఉంటాను. సో దట్ యాస్పిరెంట్స్కి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. సో అందరం కలిసి చదువుకుందాం, ఎవరికి వచ్చినా మంచిదే కదా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. Okay, bye.